అటువంటి వ్యక్తి. జన సైనికులు కూడా ప్రాణాలకు తెగించి నిలబడ్డాం మేము. సామాన్యమైన మహిళలం. మాకేమి వెనకాల రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేవు, కోట్ల రూపాయల ఆస్తులు లేవు. మీరు ఏదో లాక్కుంటారనో లేకపోతే భయపడటానికి. ప్రాణాలకు కూడా భయపడనటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. మీరు ఎవరిని భయపెడతారండి? అవన్నీ వాళ్ళు భయపడేటువంటివి అన్నమాట. మమ్మల్ని తీసుకెళ్లి ఏ జైళ్లలో పెడతారో అనేటువంటి భయాన్ని, మేకపోతే గంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఆయన అటువంటి చేస్తున్న వ్యాఖ్యలే తప్ప ఏమీ లేదు. అంటే అందరినీ లైన్ లో తీసుకెళ్తున్నారు కదా, నన్ను తీసుకెళ్లలేదు, నేను ఉన్నాను ముందని చెప్పి చెప్తున్నాడు ఆయన. అంటే వాళ్ళు అంటున్నారు కూడా, మరి వైసీపీ నేతలు అయితే అంటున్నారు, ఎందుకంటే ఎలక్షన్స్ ముందు జరిగిన మాటలన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నారు, అందుకే అరెస్ట్ల పర్వం జరుగుతూ ఉంది, అంటే వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఇవన్నీ చేస్తున్నారు అని అంటున్నారు. ఈగో సాటిస్ఫాక్షన్ అంటేనండి వాళ్ళకి అలవాటు, అది కక్ష సాధింపు ధోరణి అనేది వాళ్ళకి అలవాటు. వాళ్ళకి తల్లి చెల్లి లేకపోతే చిన్నాన్న పెదనాన్న ఇలాంటి వైషమ్యాలు ఉండవు. శవ రాజకీయాలకి పుట్టిల్లు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎక్కడైనా ఒక శవం లేచింది అంటే అక్కడికి వెళ్తారు. ఏమండి ఎలా చనిపోయారు, బాగా చనిపోయారు, నాయక్ ఇంటికి ఎక్కడైనా సరే. ఒక మురళీ నాయక్ గారి ఇల్లే కాదండి, ఎక్కడ ఎవరైనా మనం విషాద సంఘటన జరిగినప్పుడు పరామర్శించే అంటే ఒక ఓదార్పు కావాలి ఆ కుటుంబానికి. ఒక అన్న వచ్చాడనో లేకపోతే ఆత్మీయులు వచ్చారన్నటువంటి భరోసా కలగాలి. అలా కాకుండా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ బాగా చనిపోయారా, బాగా దోపిడీకి గురయ్యారా ఇలా పలకరిస్తారు ఆయన. దానిలోనే మనం అక్కడ సంస్కారం ఏంటనేది అర్థం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడు కూడా, ఇప్పుడు అధికారం వచ్చి ఉండొచ్చు, ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడు అధికారం లేదు కదండి. కనీసం వార్డు మెంబర్ కూడా లేరు మాకు గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యేని కూడా వాళ్ళే లాక్కున్నారు. అయినా కూడా ఎక్కడా తగ్గలేదు ఆయన. ప్రజాసేవలో తగ్గలేదు, ప్రతిపక్షాన్ని ప్రశ్నించడంలో తగ్గలేదు. ఇవాళ ప్రతిపక్ష హోదా అని మీరు అంటున్నారు, వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేదు, బట్ ప్రశ్నించే హోదాలో వాళ్ళు ఉన్నారు. ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? వాళ్ళు ప్రశ్నించే అవకాశం లేకపోతే